సంపాదించుకోవచ్చు. విశ్వాసము వలన, విశ్వాసం ద్వారా కృపచేత నువ్వు రక్షణ పొందుతావు. నీ ఆత్మను నువ్వు కాపాడుకోగలుగుతావు. ఏం చేస్తే? బంగారం ఇస్తే కాదు, వెండిస్తే కాదు, ఓకే, ఇక్కడ నుంచి నువ్వు మోకాళ్ళ మీద నడిచెళితే కాదు, ఏవేవో దేవునికి నచ్చని పనులు చేస్తే కాదు. దేవునికి ఇష్టమైనటువంటి పని ఏంటి? విశ్వాసం ఉంచటం. దేవునికి ఇష్టమైన పని ఏంటి? నేను కూడాను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందటమే దేవునికి ఇష్టమైనటువంటి పని. దేవునికి ఇష్టమైనటువంటి పని. కాబట్టి ప్రియమైన దేవుని మిత్రులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ 10 మంది కన్యకలు వారి ఆత్మలను సంపాదించుకున్నటువంటి వారు, వారి జీవాన్ని కలిగినటువంటి వారు, వారి ఆత్మలను రక్షించుకున్నటువంటి వారు. దేని చేత? విశ్వాసము వలన వారి ఆత్మలను వాళ్ళు సంపాదించుకున్నారు. కాబట్టి అది చెప్పాడు, దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరారంట. వారి ఆత్మలు సంపాదించుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. హల్లెలూయా. ఎవరిని ఎదుర్కోవడానికి బయలుదేరారు? పెండ్లి కుమారుని. ఎవరి పెండ్లి కుమారుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి వీళ్ళు ఏం చేశారంట? బయలుదేరారు. అంటే యేసుక్రీస్తుని ఎదుర్కోవాలంటే ముందు కావాల్సింది ఏంటి? ఆత్మను సంపాదించుకోవాలి. సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నీ ఆత్మను సంపాదించుకున్నావా? ఒకవేళ సంపాదించుకోలేకపోతే ఇప్పటికైనా దేవుడు అవకాశం ఇచ్చాడు, విశ్వాసం ఉంచు, నీ ఆత్మను సంపాదించుకో. నీ ఆత్మను సంపాదించిన తర్వాత నువ్వు పెండ్లి కుమారుడి కోసం ఎదురుచూడు. ఎదుర్కోవడానికి బయలుదేరారు. దేనికి బయలుదేరారు వీళ్ళు? ఎదుర్కోవడానికి బయలుదేరారు. అంటే ఏంటిది? ఎదుర్కోవడానికి సిద్ధపడి బయలుదేరారు. సిద్ధపడకుండా బయలుదేరారు కదా. సో దే హ్యాడ్ ఎ ప్రిపరేషన్ ఆఫ్ దేర్ హార్ట్. వాళ్ళ ఆత్మ గురించినటువంటి సిద్ధపాటు వాళ్ళకి ఉంది. వాళ్ళు జీవాన్ని సంపాదించుకొని సిద్ధపడ్డారు. వాళ్ళ ఆత్మను సంపాదించుకొని వాళ్ళు సిద్ధపడ్డారు. వీళ్ళు బయలుదేరినప్పుడు పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూడడం అన్నమాట. వీళ్ళు పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూడడం, దీన్ని మనం ఏమందాం? నిరీక్షణ. ఏంటిది? నిరీక్షణ. పెళ్లి కుమారుడు రావడం తొందరగా రావచ్చు, ఆలస్యంగా రావచ్చు.